చూసుంటాను. కానీ తర్వాత వచ్చేసరికల్లా అది శ్రద్ధాంజలి నివాళి అని అంతా వచ్చింది. ఇంకొక విషయం, కామ్రేడ్ అనే పదం మార్క్స్ ఎంగిల్స్ వచ్చిన తర్వాత వచ్చిన అనుకుంటాము. కానీ మీరు చాలా మంది చదువుతారు, నేను చదివింది షేక్స్పియర్ 17వ శతాబ్దం 1652-53 ఏళ్ళు బతికాడు ఆయన. షేక్స్పియర్ అనేక నాటకాలు రాశారు కదా. కింగ్ లియర్ నాటకంలో ఆయన కామ్రేడ్స్ అనే పదం వాడాడు, అంటే మిత్రుడు అనే అర్థంలో వాడాడు. ఇట్ ఈస్ బెటర్ టు బి ఇన్ కామ్రేడ్షిప్ విత్ ఓల్స్ అండ్ ఊల్స్. అంటే పిల్లలిందరూ మోసం చేస్తే ఈ పిల్లలతో ఉండే కన్నా నాకు ఆ కోడేళ్లతో గుడ్లగూబలతో స్నేహం చేయడం చాలా సంతోషం అని కామ్రేడ్ పదం కింగ్ లియర్లో వాడాడు ఆయన. తెలుగులో గురజాడ అప్పారావు గారు ఆయన పుస్తకం సారంగధర ఇంగ్లీష్లో రాశాడు. పుస్తకంలో ఉంది, మొత్తం కవితలు ఉంది. సారంగధరలో 2 సార్లు ఆయన కామ్రేడ్ అనే పదం వాడాడు. కామ్రేడ్ సారంగధర అంటాడు వాళ్ళమ్మ చిన్నమ్మతోని, మ్యామ్ ప్లీజ్ లెట్ మీ గో, మై కామ్రేడ్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది గోదావరి. 2 సార్లు అంటాడు కామ్రేడ్ అనే పదం. అందువల్ల ఆ పదం ఎక్కడ స్థిరీకరించబడింది. వాళ్ళ నారాయణ రెడ్డి ఒకరు ఇట్లా మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పాడు, సార్ కమ్యూనిస్ట్ సార్ అన్నాడు. అంటే అవునా అన్నాడు నారాయణ రెడ్డి గారు. నేను నవ్వినా, ఏం కమ్యూనిస్టు అన్నాడు. సుందరయ్య గారి శిష్యులు సార్ అన్నాడు. ఓ వా అని ఆయన చాతరైనంత కాలం పరిషత్తు హాల్లోకి వచ్చేంత కాలం పిలిస్తే కామ్రేడ్ ఏది అనేవాడు. నేను కామ్రేడ్ కనబడుతుంది అంటే అవి కాకపోయింది, ఓహో బేబీ సిట్టింగ్ చేస్తున్నావా అనేవాడు. అంటే కామ్రేడ్ అని ఒక నారాయణ రెడ్డి గారితో మా పిలుచుకోవడం అంటే గడవదు, అంతకన్నా కావాలి. కాబట్టి కామ్రేడ్ హనుమంతు గారికి జోహార్లు. హనుమంతు గారి ఆశయాన్ని సాధిస్తాం.